समारम्भं नामयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं ప్రియ భగవద్బంధువులందరూ నమస్కారం. ఈరోజు మనం కృష్ణ కర్ణామృతంలోని 2 శ్లోకంలో 3-4 శ్లోకంలో అనుసంధానం చేసుకోబోతున్నాం. చాతుర్వైక నిధాన సీమా చపలాపాంగచ్చటామందరం లావణ్యామృత వీచలి వీచీలాలిత దృశం లక్ష్మీ కటాక్షాద్భుతం ధృతం 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 కాళిందీ పులీనాంఘన ప్రణేరం కామావతారాంకురం బాలం నీలమణివయం మధురిమ స్వరాజమారాభుం నేర్పునకు నిలవై చంచలములైన కడుగనుల కాంతులచే నందనమైన వాడు, లావణ్యరస ప్రవాహమును తెలుచున్న కన్నులు గలవాడును, లక్ష్మీ చేత సాధనముగా దూడబడిన వాడును, యమున ఒడ్డున విహరించేవాడును, మన్మధుని గుర్తించిన వాడును, సౌందర్య రాసైన నల్లని చిన్ని గోపాల బాలని ఆరాధన బర్హోత్తం విలాస పంతలభరం మాధుర్యమజ్ఞానం ప్రోన్మీలన్నయం అయవనం కపిలసద్ధేరు ప్రణుధామృతం ఆపీనస్థలకుట్మలాభిరమితో గోపీవిలాదితం జ్యోతిష్పదం జ్యోతిశ్చేతసి చకాస్త జగతామేకాభిరామాద్భుతం. నవల కురును దాల్చినది, అందమైన మోము గలదు, అంకురించిన నవయవరం గలదు, చెలరేగుచున్న పిల్లన బ్రోధనియను అమృతము గలదు, బుద్ధి స్థానముల గల గోపికాంతులచే నిన్నవైపులా ఆశ్రయించబడినది, లోకములకు తులలేని ఆనందకరం ఆశ్చర్యకరమైన ఒకనొక కాంతి మధుడు నైనాభిరాముడు మా మనములో బొడచూపుచున్నాడు. తర్వాత 5వ శ్లోకం. మధురత రస్మిత మృత విముగ్ధాం ముఖాంబురహం మదసింకి పెంచిత మనోజ్ఞం ప్రచయం మిషగ్రసన భృభి చేతసి మే పులో విలోచనం కిమపి ధామకాసు చిరునగుచే నందనమైన మొగము గలవాడు, నెమలిపురి జుట్టు చే సంపాయన నకురులు కలవాడు, విశాలమగు నేత్రములో లేకుండా తానొక తేజస్సుమయుడైన స్వామి విషయంలో లోలమైన నా చిత్తం జాలకాలము నుండి వెలుగుతున్నది. 6వ ముకులాయ మాననయాం భుజబుధో మురళీ నినాదమకరంద నిర్భరం ముకులాయమానాం గంధమండలం ముఖ పంకజం విజృంభుతాం. సగముగా మోయబడిన కన్నులు కలిగి వేణుగానామృతములో నుండి ఉన్న అంతములోని చెక్కిలు గల శ్రీకృష్ణదేవుని మోముదమ్మి నా మనస్సునందు నిలుచుకాక. కమనీయ కిశోర ముగ్ధమూర్తే కలవేణుకొని ఒకని తాద్భుతానందే మమ వాచి విజృంభృతం మురారే మరథేమ కణికా కాపి కాపి. 7వ శ్లోకం. కోరదగిన బాల సుందర రూపం కలిగిన మధురమైన వేణుగానల సముచయ మొదలుచున్న శ్రీకృష్ణుని మాధుర్యంను కొంచెమైన నా నోటను తెంపే కలుపు కాక. స్వస్తి. జై శ్రీరామ్.